ధైర్యం నాకు లేదయ్యా. నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా, నన్ను అమాయకురాలనుకున్నా, ఏమనుకున్నా మీ టంపదు బాబు గారు. అమ్మగారిని, అయ్యగారిని, మీ అందరినీ వదిలి నేను వెళ్ళిపోతాననుకుంటేనే బాణం వెళ్ళిపోతున్నట్టుంది. అయ్యో పార్వతి, చిన్నపిల్లలా ఏంటిది? అందర్నీ వదిలి వెళ్ళలేనని చెప్పి సంబంధాన్ని చెడగొట్టుకోకు. నువ్విలా చేస్తే సంబంధమే కాదు, అందరి ముందు మర్యాద కూడా పోతుంది. పూసగుచ్చినట్టు ప్రతిదీ విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం తెలీదా పార్వతి? అమ్మగారు, అమ్మగారిని కాబట్టే ఇప్పటి వరకు నువ్వెన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాను. నువ్వేమి అభంశుభం తెలియని పసికందువు కాదు పార్వతి. పెళ్లి చేస్తే ఏడాది తిరిగేలోపు నువ్వొక అమ్మవవుతావు. అలాంటిది పెళ్లికున్న పవిత్రతను అర్థం చేసుకోకుండా మా అందరిని ఎందుకు విసిగిస్తున్నావు? ఊరు వదిలి వెళ్లిపోవలసిన దాన్ని క్షమించి ఇక్కడే ఉండనిస్తే మమకారం పెంచుకున్నాను, మన్నించండి, గడప దాటలేను అంటే ఏంటి దానర్థం? ఆ అబ్బాయి చిటికిన వేలు పట్టుకుని 7 అడుగులు వేయాల్సిన నువ్వు ఉంగరం వేలు కూడా పట్టుకోకుండా అసలు పెళ్లే వద్దని మొండి పట్టుపడితే నీకు సంబంధం చూసిన మేము వెర్రి మొహాలు వేసుకోవాలా? అమ్మగారు, మీకు దండ పెడతాను, ఆట మాట్లాడకండి. సంజాయిషి ఇచ్చుకోవాలనుకున్నా కూడా నేను సహించను. ఏ తమాషాగా ఉందా? ఎన్నిసార్లు మా సహనాన్ని పరీక్షిస్తావు? దండిస్తే ఆడపిల్ల మీద ఆధిపత్యం చూపించిందని అపవాదు రాకూడదని నీ తప్పులన్నీ కడుపులో పెట్టుకుని దాచుకుంటే ఖాళీ లేదని ఇప్పుడు గుండె కోత పెట్టాలని చూస్తావా? మిమ్మల్ని బాధ పెట్టాలని నేనెప్పుడు అనుకోనమ్మా. దయచేసట మాట్లాడకండమ్మా. మాట్లాడరే, ఎవరు మాట్లాడరు. నువ్వు మొండికేసి పెళ్ళొద్దంటే ఈ నుంచి వెళ్ళిపోయే జనాలు ఎన్నెన్ని మాట్లాడినా ఎవరు మాట్లాడరు. ఛే! ఏం మనిషివే నువ్వు? కన్న కూతుర్నిట్ట తిట్టే దౌర్భాగ్యం ఏ తండ్రికి రాకూడదు. అమ్మగారు, అయ్యగారు దేవుళ్లే. దేవుళ్ళు చూపించిన సంబంధాన్ని కాలదన్నుకుంటే ఇంక నువ్వు ఏ ఇంట్లోనూ కాలు మోపలేవు. ఈ ఇంటి గడపలోనే కుక్కలా కాపలాగా ఉంటావు చూడు. నువ్వన్నట్టుగా ఏన్నే పడుంటావు. నువ్వు ఇంక జన్మలో ఏరే ఇంట్లో అడుగు పెట్టావు. నే చెప్తున్నా చూడు. పార్వతి, చూడు, సూటిగా నా కళ్ళలోకి చూడు.
నిన్నే. నా కళ్ళలోకి సూటిగా సూచి చెప్పు. అమ్మగారి మాటకి ఎదురు చెప్పకుండా నిశ్చితార్థం చేసుకుంటావా లేదా? నిన్నే చెప్పు. ఓ అమ్మ కాళ్ళకి దండం పెట్టి నిశ్చితార్థం చేసుకుంటాను అని చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్పవే. చెప్పు. అయ్యా వద్దయ్యా. నిన్ను హనుమంతు, 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 ఏంటిది? చూడయ్యా, చూడయ్యా దాని పొగరు. ఖర్చనం ఖర్చు అయితేనే అరకోటి నష్టపోతారే ఈ మనసున్నోళ్ళు. వాళ్ళు ఈ నిశ్చితార్థం జరిపిస్తాం, పెళ్లి చేస్తాం అంటే ఏంటే నీకు మాయరోగం? చావే సావరాదు. సావదు. నా బిడ్డ నా మాట వినదు. చచ్చిపోతేనైనా తలకొరి పెట్టి కన్న పాపానికి బూడి చేసుకుంటాను. ఇట్టటి ఆడబిడ్డ ఏ తండ్రికి ఉండకూడదయ్యా. ఉన్నా కూడా పెళ్లిదాకా తండ్రి బతకూడదు. చచ్చిపోవాలా, చచ్చిపోవాలా. హనుమంతు నీకు జన్మనిచ్చిన కన్న తండ్రి. కంటతడి పెట్టేలా చేస్తున్నావు పార్వతి. తప్పమ్మా. తెలియక మనం చాలా తప్పులు చేస్తాం. కానీ మనకు తెలిసి ఒక్క పొరపాటు కూడా చేయకపోతేనే మనిషిగా గౌరవాన్ని కాపాడుకోగలుగుతాం. ఇంకా ఆలోచించుకోమని నీకివ్వడానికి సమయం కూడా లేదు. ముహూర్తం దాటిపోతుంది పార్వతి. అయ్యగారు, ఎన్ని జన్మలు మీకు సేవ చేసుకున్నా మీరు నన్ను తీర్చుకోలేను. మా అయ్యను, నన్ను, మా తమ్ముణ్ణి మీ రెక్కల దాకా చేర్చుకుని నీడనిచ్చారు, కూడెట్టారు. కంటి పాప లెక్క చూసుకునే మీ అందరినీ వదిలిపోవాలంటే అడిగి పడతలేదే గారు. పార్వతి, ఇది నీ భవిష్యత్తు, నీ జీవితం. పార్వతి, శివ లాంటి మంచివాడిని నీకు దొరకడం నీ అదృష్టం. పెదబాబు, ఒకసారి నచ్చిందని చెప్పిన సంబంధాన్ని మరోసారి నచ్చలేదని చెప్పే అర్హత ఏ ఆడపిల్లకి ఉండదు. మనస్ఫూర్తిగా మాటిచ్చాక మాట మార్చే ఆలోచన చేస్తే ఏ అనుబంధమైనా అర్థాంతరంగా తెగిపోతుంది. పార్వతి, పెళ్లి వద్దనడానికి నీ దగ్గర సరైన సమాధానం లేదు. మా దగ్గర సేవ చేసుకుంటూ ఉండిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కో అంటే కోటి మంది వరుస కడతారు పనివాళ్లు. పనిగట్టుకుని నీ పెళ్లి చేయాలని మేం పురమాయిస్తే నువ్వు మారాన్ చేయడం ఇక్కడెవరికి నచ్చలేదు.
నచ్చబోదు. అది కాదమ్మగారు. నేను చెయ్యెత్తాను అంటే అవతలి వాళ్ళకి శిక్ష అయినా పడాలి, లేదా నెత్తిన అక్షింతలైనా పడాలి. శుభకార్యం జరిపించాలని తీర్మానించాక అందరి కళ్ళల్లో ఆనంద భాష్పాలే చూడాలి. అర్థమవుతుందా? పేగు తెంచుకుని జన్మనిచ్చిన తల్లైనా పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్ల మీద మమకారాన్ని మళ్లీ తెంచుకుని మనువాడిన వాడి చేతిలో పెడుతుంది. నిన్ను కన్న తల్లి కాలం చేసి చాలా కాలమైందని నీ తప్పుల్ని మన్నించి మా ఇంట్లో ఉండనిచ్చాను. నెల తిరిగితే జీతమిచ్చి నేను దశ తిరిగితే జీవితం ఇవ్వాలనుకున్నాను. మీ నాన్న కన్న కలలకు తగ్గట్టే నిన్ను కళ్లల్లో పెట్టుకుని చూసేవాణ్ణి పట్టుకొచ్చాక ఇంకా ఎటువంటి పట్టుదల ఉండకూడదు. నాకు తెలుసు నువ్విక్కడి నుంచి వెళ్ళాలి అంటే నీ మనసు ఒప్పుకోవట్లేదు అని. నీ కాలికి మెట్టెలు వేయడానికి నేనో మెట్టు దిగాల్సిన అవసరం లేనే లేదు. అయినా నీకోసం నీ మనసు ఆరాటపడుతున్నట్టే ఒప్పుకుంటున్నాను. నీ పెళ్ళయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. అలా కూడా కాదు అని ఇంకొక మాట నీ నోటి వెంట వస్తే నీ వెంట హనుమంతు కూడా వస్తాడు. ఏడడుగులు వెయ్యనన్న నువ్వు నిక్షేపంగా మీ ఊరెళ్ళిపోవచ్చు. ఇది అఖిలాండేశ్వరి శాసనం, అఖిలాండేశ్వరి శాసనం, అఖిలాండేశ్వరి శాసనం. అక్క శాసించిందంటే ఇంకేముంది? ఈ పోలీసోళ్ళు ఇంకా రాలేదు చూడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ఉండిపోయారేమో. దేవుడా, ఇక్కడ ఇంత రచ్చ మ్యాచ్ పెట్టుకుని రారేంటి? రండి. పార్వతి, అమ్మ చూపుతోనే మనుషులు వారి మనసులు పనిచేస్తాయి. పనిచేయాలి. అమ్మ మాటగా చెప్తున్నాను, వెళ్ళు. వెళ్ళి నిశ్చితార్థం పీటల మీద కూర్చో.
षोडशानहम् अश्वपूर्वामृतमस्यामस्ति नादा प्रबोधिनीं श्रीं देवीमपह्वये शिर्मा देवी शातां कांशोष्मितामरण्यप्राकारामार्ध्वाज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थिता पद्मवर्णान्तातामयोपह्वये श्रियं चन्द्रां रमासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टावतारां तां पद्मनेमुं పంతులు గారు, ఇంకే అరిష్టం దరిదాపుల్లోకి రాకుండా వేద మంత్రోచ్చారణ చేయండి. तां पद्मनेमुं शरणमहं प्रपद्ये रश्मेर्मेण शब्दापणे आदित्यवर्णे तपसोदिजातो वनस्पतिस्तवगुच्छोदबिल्वः तस्य फलानि तपसा निदन्तो मायान्तरायाच्च बाह्याहर श्रियं लोके देवदुष्टावतारां तां पद्मनेमुं शरणमहं प्रपद्ये रश्मेर्मेण शब्दापणे आदित्यवर्णे तपसोदिजातो वनस्पतिस्तवगुच्छोदबिल्वः तस्य फलानि तपसा निदन्तो मायान्तरायाच्च बाह्याहरश्रीः అచ్చం సినిమాల్లో లాగే సీన్ ఎండింగ్ లో వచ్చారు చూడు. నమస్తే మేడం. నమస్తే సార్. దేవా సార్ నమస్తే. నమస్తే. హాయ్. మీరెలా ఉన్నారు? మీ దయవల్ల బాగున్నాను మేడం. నిశ్చితార్థానికి దేవా సార్ రమ్మంటే వచ్చాను మేడం. ఇదేంటి అరెస్ట్ చేస్తాడనుకుంటే పెదబాబు ముందు ఇన్స్పెక్టరే అరెస్ట్ అయిపోయాడు. మిస్టర్ రమేష్, సార్ కరెక్ట్ టైంకి వచ్చారు. శివపార్వతుల నిశ్చితార్థ వేడుకను చూసి భోంచేసి వెళ్ళండి. అలాగే సార్. మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే మేడం. పంతులు గారు, మీరు కానివ్వండి. ध्यायामे ध्यानं समर्पयामे गन्धद्वारान्द्रादर्शां नृत्यपुष्टां गरीषिणीम् ईश्वरेकं सर्वभूतानां तामयोपह्वये श्रियं श्रीगन्धापान्तो श्रीरस्तु शुभमस्तु श्रीरस्तु. బాబు, ఆ ఉంగరం తీసుకుని అమ్మాయి కుడి చేతి ఉంగరం వెలుగు తొడగండి. శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. त्रैलोक्यकुटुम्बनीं सरसजां देवकुन्दप्रियां धनलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सर